2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు పతకాలు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ ను ప్రారంభించిన ఆయన మస్కట్, లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టను పెంచేది క్రీడాకారులే అని కొనియాడారు. 25 ఏళ్ల క్రితం క్రీడల్లో తెలంగాణ తలమానికంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. నాకు తెలిసి 4.5 కోట్లు. నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన 30 ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో 32 మెడల్స్ సాధిస్తే 30 ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే, ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.